శ్రీ గురుభ్యో నమః. శ్రీ లక్ష్మీనరసింహస్వామిని స్తుతిస్తూ ధర్మపురి శ్రీ శేషప్ప కవి రచించిన నరసింహ శతకంలోని 7వ పద్యం. స్తంభమందు దయించి దానవేంద్రుని త్రుంచి కరుణతో ప్రహ్లాదున్ కాచినావు, మకర చేచిక్కి సామజము దుఃఖింపగా కృపయుంచి వేగ రక్షించినావు. శరణంచున విభీషణుడు నీ సాటున వచ్చినప్పుడే లంకనిచ్చినావు. ఆ కుచేలుడు చేరెడటుకులర్పించిన బహు సంపదలన్ ఇచ్చి పంపినావు. వారి వలె నన్ను పోషింపవశముగాదే, వారి వలె నన్ను పోషింపవశము కాదే. ఇంత వలపక్షమేల శ్రీకాంత నీకు. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఓ లక్ష్మీపతి శ్రీకాంత, నాడు రాతి స్తంభం నుండి ఆవిర్భవించి రాక్షసరాజు అయినటువంటి హిరణ్యకశిపుని సంహరించి భక్త ప్రహ్లాదుడిని దయతో కాపాడావు. మొసలి నోట చిక్కి గజేంద్రుడు ఏనుగు ప్రాణభయంతో విలవిలలాడుతుంటే అతనిపై కృప చూపి వేగంగా వెళ్ళి రక్షించావు. శరణు అంటూ విభీషణుడు నీ చెంతకు రాగానే అతనికి లంకారాజ్యానికి రాజుని చేశావు. తన భక్తితో కుచేలుడు నీకు పిడికెడు అటుకులు ఇస్తే అతనికి ఎనలేని అపారమైన సంపదలను ఇచ్చి పంపావు. స్వామి, వాళ్ళందరినీ రక్షించినట్లుగా నన్ను కూడా కాపాడటం నీకు సాధ్యం కాదా? నా మీద నీకు ఎందుకు ఇంత పక్షపాతం, వలపక్షము? వారందరినీ కరుణించినట్లే నన్ను కూడా దయతో కాపాడు తండ్రి అని స్వామివారిని భక్తితో ప్రశ్నిస్తూ వేడుకుంటున్నాడు శేషప్ప కవి. మనం కూడా అలాగే వేడుకుందాము. శ్రీ నరసింహస్వామి దివ్య కృప మనందరిపై ఉండాలని కోరుకుంటూ తర్వాతి స్తోత్రం కోసం మన భగవద్గీత తెలుసుకుందాము ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం తత్సత్.